రైతులందరి పక్షాన పార్టీ స్థాయి నుంచి మాజీ చైర్మన్ గారు కూడా మన నియోజకవర్గ కేంద్రానికి రావడం జరిగింది. మేమిద్దరం మాట్లాడిన తర్వాత ఇంకా రైతులు కానీ నాయకులు కానీ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే అందరితో మాట్లాడిద్దాం. ఎందుకంటే సడన్ గా వర్షాలు పడితే మొత్తం కార్యక్రమం డిస్టర్బ్ అవుతారని ఆలోచనతో ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు దేవరగడ్డ నియోజకవర్గ రైతాంగానికి ఆసనగా నిలవాలన్న ఆలోచనతోటి ఏదైతే అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 8 నెలలుగా ఇంకా అబద్ధాలనే ప్రచారం చేస్తూ రైతులను ముంచే కార్యక్రమం రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా రైతులను ముంచే కార్యక్రమం తీసుకున్నది. కాబట్టి ఆ రైతుల పక్షాన మనమందరం కూడా రైతులకు అండదండగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ 2 లక్షలు చేసినామని చెప్పిందో ఆ 2 లక్షల రుణమాఫీ అయ్యే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి మనం తీసుకొని రావాలి. ఆ వచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు దేవరగడ్డ నియోజకవర్గ కేంద్రంలో రైతులందరి పక్షాన రైతులందరితో కలిసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ చైర్మన్ అన్న రావుల శ్రీధర్ రెడ్డి గారు. మార్పు కూడా మనకి ఇప్పుడే కనిపించింది కరెంట్ రూపంలో. ఎలక్షన్ మార్పు అంటే మాట్లాడుతుంది ఏదైనా మార్పు అంటే కరెంటు రాకుండా ఉండడం మార్పు, తాగే నీళ్లు రాకుండా ఉండడం మార్పు, కాలువలకు నీళ్లు రాకుండా ఉండడం మార్పు, పంట పండిస్తే కొనకుండా ఉండడం మార్పు. ఇవాళ 2014 కంటే ముందు ఏం కష్టాలు ఉన్నాయో ఇవాళ ఆ కష్టాలన్నీ కూడా మళ్ళా ఒక్కొక్కటి ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందుకే రైతులు చైతన్యంతో ఉండాలి. సామాన్య జనాన్ని 15 నాడు నేను మొత్తం మాఫీ చేస్తాను. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో దేవుడి మీద కొట్టేసింది. దేవుడు అంటే కూడా భయం లేదు ఈ ముఖ్యమంత్రి గారికి. ప్రజలంటే ప్రేమ లేదు, రైతులంటే ప్రేమ లేదు, నాకు దేవుడు అంటే కూడా భయం లేదు. అందుకే ఇవాళ మళ్ళా మాట తప్పి అదే పూటకం మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇవాళ హరీష్ రావు గారు కూడా ఏదైతే దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి గారు మాట తప్పిందో ఆ దేవుళ్ళ కోపం వచ్చి మా రైతులకు నష్టం జరగొద్దని చెప్పేసి ఇవాళ అన్ని దేవుళ్ళ దగ్గరికి ఇలా హరీష్ రావు గారు పోతా ఉన్నారు. ఇవాళనే యాదగిరి గుట్ట పోతా ఉన్నాడు. త్వరలో మన నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దగ్గరికి కూడా, ఎందుకంటే కురుమూర్తి స్వామి పేరు చెప్పి ఆ దేవుడి మీద ఒట్టు వేసి ఇవాళ మాట తప్పిండు రేవంత్ రెడ్డి. కాబట్టి కురుమూర్తి స్వామి కోపం రావద్దు, ఈ తప్పు చేసిన ముఖ్యమంత్రి మా ప్రజలకు ఏం నష్టం జరగొద్దని దేవుడిని వేడుకోవడానికి కురుమూర్తి స్వామి దగ్గర కూడా అతి త్వరలో హరీష్ రావు గారు రాబోతా ఉన్నారు. ఆ కార్యక్రమానికి కూడా రైతులందరూ రుణమాఫీ గాని రైతులందరూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా హాజరు కావాల్సిందిగా నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ల కంటే ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు. ఇయ్యాల వరకు ఒక్కటన్నా దాన్ని నిలబెట్టుకున్నాడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. మాటలతోటి అబద్ధాలతోటి ప్రయాణం సాగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజాపోటంలో మీ గ్రామాల్లో ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 100% రుణమాఫీ చేసిన 2 లక్షలు అని. అందుకే మీ గ్రామాల్లో ఉన్న డాటా తీసుకురండి, రైతులను తీసుకురండి. ఏ గ్రామంలో అయితే ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారో 2 లక్షలు కాని రైతులను తీసుకురండి అని లెక్కలు తీస్తే ఒక 44% మందికి మాత్రమే రుణాలు మాఫీ అయినాయి, కానీ ఇంకా 56% మందికి రుణాలు మాఫీ కాలేదు. ఇంతకుముందే మా పోతమాడు వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి మాట్లాడుకుంటే మాది ఇంట్లో 3 అకౌంట్లు ఉంటే 3 అకౌంట్లకి వెళ్ళి ఒకటి కూడా రుణమాఫీ కాలేదన్న పెద్ద మనిషి చెప్పిండు. అట్లా ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి ఇంట్లో ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు ఎట్లున్నాయి? 100% చేసేసినాం, హరీష్ రావు రాజీనామా చేయి, నువ్వు అన్న మాట ప్రకారం 2000 మన ఆగస్టు 15 వరకు చేస్తున్నాం కదా, చేసినాం
ఇలా మీరందరూ గమనించాలి, ఇక్కడ ఉన్న రైతులందరూ గమనించాలి, మీడియా మిత్రులు గమనించాలి, కార్యకర్తలను గమనించి ప్రజలకు మనకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏమైంది ఇలా వీళ్ళు చేసే ఆర్భాటం ఎట్లా ఉందంటే డిసెంబర్ 9 నాడు ఇష్టం చెప్పిండు. డిసెంబర్ 9 ఎన్ని నెలలు అయింది? అధికారంలోకి రావడానికి మాత్రం అడవిగాని హామీలు ఇచ్చిండు. కేసీఆర్ గారు 1,00,000 ఇస్తే నేను 2 లక్షలు ఇస్తా, ఉరికిపోయి తెచ్చుకోకపోండి బ్యాంక్ లో పోండి 2 లక్షలు అన్నాడు. అందరు పాపం అమాయకులు రైతులందరూ పోయి తెచ్చుకున్నారు.